వినేరబుల్ ఇవాళ వచ్చేసి మనమైతే మన కొత్త లుక్ కొత్త అది నయ్య చంద్రం అన్నట్టుంది కదా, ఇది మన లుక్, ఇది మన టోటల్ బైక్ సెటప్ అయితే. సో ఏంటంటే పీపుల్ రియాక్షన్ ఎట్లుంటుందో అని చెప్పేసి మనమైతే చూద్దాం ఇవాళ. ఇది మన బైక్ టాప్ బాక్స్, ఈ సెటప్ ఇదంతా అవా ఉంటుంది. మొత్తం జనాలు అందరూ నార్మల్గా వేసుకొని వస్తారనే చూస్తారు. అది కాదు మనం, అది కాదు, కొన్ని ఎంజాయ్మెంట్ చేద్దాం. ఏంటంటే ముందున్నది ముసళ్ళ పండుగ అంటారు కదా, అది కాదు, ముందు వీడియోలో ఎంటర్టైన్మెంట్ మస్తుగా ఉంటుంది. ఇగో ఈ బూట్లు చూసిల్లా బరువు బాగున్నాయి, ఈ జాకెట్ చూసిల్లా బరువు ఇంకా బాగున్నాయి. షెంట పోతుంది అదంతా నా కోసమే. కానీ ఏంటంటే సేఫ్టీ కోసం అయితే మనం అన్ని ఎక్విప్మెంట్స్ అయితే తీసుకున్నాం, ఇంకా గ్లౌజెస్ అయితే చూసినాం. పూర్తి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, పీపుల్ రియాక్షన్ ఎట్లుంటుందో చూసాం. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అయితే వినేరబుల్27 అని చెప్పేసి ఉంటుంది, ఫాలో అవ్వండి. గట్టిగా లైక్లు అయితే కొట్టండి ఫర్దర్ వీడియోస్ కోసం అయితే. చలో మనమైతే పబ్లిక్ రియాక్షన్ అయితే చూసాం ఎట్లా ఉంటుందో. మనమైతే ఫస్ట్ టైం కదా ఈ సెటప్ అంతా వేసుకొని బయటికి తిరగడం. నాకైతే సిగ్గు మోమాటం అన్నీ ఉంటాయి నాయన, అదేంటిదో కానీ ఆ సిగ్గు మోమాటం అవన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో కొద్దిగా యాక్చువల్గా ఈ ఫీల్ అయితే బాగున్నది, కొద్దిగా బాగు అన్నీ లెగ్స్ మీద అంత స్ట్రెస్ ఏం పడతలేదు. ఇదివరకు లెగ్స్ మీద స్ట్రెస్ పడినట్టు అనిపించేది. ఏంటంటే కొద్దిగా వెయిట్ కానీ ఇప్పుడు కంఫర్ట్గా కాళ్ళు పెట్టుకున్నట్టుంది, కుర్చీ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చున్నట్టుంది. నాకు ఇది తెలియక ఇన్ని రోజులు శాండిల్స్ తోటి తోలాను బాబు, అదేంటో అర్థం కాదు. కొన్ని రోజులైతే మనం ఇలా ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంతమంది చూస్తారో, ఎంతమంది పరిచయం అవుతారో, పరిచయం తర్వాత కానీ మన పీస్ ఆఫ్ మైండ్ అయితే సెట్ చేసుకొని వస్తాం కొన్ని రోజులు. బా ఎక్కడికి లేదు, టూర్కి. జాకెట్ అవన్నీ ఉంటాయి. పడితే దెబ్బలు తాకకుండా ఉండడానికి. విజయవాడ పోతున్నాం సార్. బాయ్, లవ్ యూ. అదేంటో నాకు అర్థం కాదు, సెటప్ అంతా వేసుకొని వస్తే ఏదో కథే ఉన్నా. యాక్చువల్గా రైడింగ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా చీకటి పడ్డది. అబ్బా ఏందో నాయన ఇది, మనం చేసిన రోజే చీకటి పడాలనా? ఏందే ఓ సారు జర వెళ్ళగరా. ఏంటంటే మనకి నేనైతే మోస్ట్లీ మీకు అయితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నాను. సో ఫర్దర్గా నా వీడియోస్ అయితే పాత వీడియోస్ కూడా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చూడాలి మీరు, తప్పక చూడాలి, పాత వీడియోస్ కూడా చూడాలి. మీరు చూస్తేనే కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. నైట్ రైడ్ అయితే ఆ బ్రో హాయ్ చెప్పుకుంటూ పోతున్నాడు. అలా ఈ వరంగల్లో అయితే నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఒక్కనే కావచ్చు ఈ సెటప్లో గెటప్లు అన్నీ వేసుకొని పెట్టుకున్నది. మేబీ ఉండొచ్చు, బయటకి రారు, ఫర్దర్గా ఎక్కడికో దూరంగా వెళ్ళి ఉంటారు. అరే ఇంతసేపు ఆపుతారు ఎవడన్నా? మ్యాక్సిమం 10 minutes 5 minutes ఆపుతున్నట్టు నాకు తెలిసి. ఇక్కడనే చూసిన ఇది పబ్లిక్ అంతా. చూపిస్తాను అది ఎలాగంటే కష్టమైన నష్టమైన అసలు పరిస్థితి ఏంటిది, అసలు జర్నీలో ఎలా ఉంటుంది అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు మనీ తోటి ట్రావెల్ చేసేయడం, హోటల్స్ అవి ఇవి కాదు నేను చేసేది. నా దగ్గర ఉన్నంత బడ్జెట్తో నా అంత వండుకోవడం, తినడం, ఎక్కడ ఉండడం, ఎక్కడ స్టే చేయడం. ఒక 1 month అయితే సౌత్ టూర్ పర్టికులర్గా వేయబోతున్నాను. 1 month పడుతుందా లేకుంటే మేబీ తొందరగా కంప్లీట్ చేసుకొని రావచ్చు. సో ఎన్ని డేస్ పడుతుందో తెలియదు, మ్యాక్సిమం అయితే 1 month. ఆ 1 monthలో మనం సౌత్ అయితే కవర్ చేసుకొని వస్తాం. మరి ఫేమస్ ప్లేసెస్ మాత్రమే, అన్నీ ఒకటేసారి అయితే వెళ్ళలేము కదా.
ఇది మన వీడియో. ఇప్పటివరకు చూసిన వీడియో అయితే శాంపులే. మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మర్చిపోకండి. నేను మీ వినరేబుల్ సైనింగ్ ఆఫ్.